ఎన్ని రోజులు అయిపోయింది నా తెలంగాణకు వచ్చి. నాకు రాజకీయ జ్ఞానాన్ని ప్రసాదించిన నేల, చైతన్యం కోసం పోరాటం ఎలా జరిపాలో చెప్పిన నేల, చెప్పిన ఇతివృత్తం. ఎక్కడో నెల్లూరులో ఉండి సాయుధ పోరాటం చేయాలి అంటే మొత్తం అన్ని తెగించి ఉండాలి అని తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిని కలిగించింది. అలాంటి గొప్ప నేల. నేను తెలంగాణ ఆంధ్ర విభజించినప్పుడు నా కన్నీళ్ళు, నేను దేనికి చెందినవాడిని నాకు అర్థం కాల. నా ఆత్మ ఇక్కడ ఉంది, మొత్తం మంది అనుకున్నాను, సమస్యలు మనం అనుకున్నాను. ఈ రోజున ఇంకొకలాగా, ఇంకొక పద్ధతిలో, ఇంకొక క్రమంలో నాకు ఇక్కడికి వచ్చే అవకాశం, ఇక్కడికి వచ్చి మాట్లాడగలిగే అవకాశం, ఇల్లు ఉన్నప్పటికీ నాకు ఎంత ఆనందంగా ఉందంటే 2008లో బహుజన్ సమాజ్ పార్టీ తోటి బెహన్జీ మాయావతి గారితో ఒకసారి మీరు కలవాలని చెప్పి చాలామంది సామాజిక స్పృహతో ఉన్న మేధావులు, దళిత మేధావులు అందరూ వచ్చి ఒకసారి వెళ్ళాలి, కలవాలని పరిస్థితిలో ఉంటుంది. ఆ రోజున కుదరలేదు. కానీ ఈ రోజున ఆ కళ నెరవేర్చడానికి, సాకారం అవ్వడానికి 11 ఏళ్ళు పట్టింది. ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణ గురించి ఏం తెలుసు అని చాలామంది అడిగినప్పుడు, తెలంగాణ కల్చర్ గురించి కానీ, తెలంగాణ నేల గురించి కానీ, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎంత పడతారో దానికి ఏమాత్రం తగ్గకుండా నా కన్నీళ్ళు ఉండే. నాకు తెలంగాణ కష్టాల మీద, తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణ దోపిడీ చేసిన విధానం, నిజాం పోరాటం, తర్వాత ఊళ్ళల్లో నలిగిపోయిన విధానం. అడిగితే నన్ను ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీలో అడిగారు, నీకేం తెలుసు మా తెలంగాణ గురించి అని. నా అన్నదమ్ములకు కూడా చెప్పాను, ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మ, నేను ఊరి సానినమ్మ, వయసున్నప్పుడు ఒక్కరొక్కరే అనుభవించిరమ్మ, ఉడిగి రోగం పంచి వెళ్ళిరమ్మ, ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపదాయనమ్మ, సిరి సంపదాయనమ్మ అని చెప్పి మా మాస్టర్జీ రాస్తే కన్నీళ్లు పెట్టుకున్నప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం పెట్టలేదు. దానికి ఇంకా ప్రారంభం అవ్వాలి తెలంగాణ ఉద్యమం. నేను చెప్పేది 1999లో. ఇది నాకున్న, అలాగే తెలంగాణ పల్లె పల్లె కన్నీరు పెడుతుందని చెప్పే పాట, నేను పాట రాయక ముందు తెలంగాణలో ఉన్న పుట్ట, తెలంగాణలో ఉన్న చెట్టు అభివృద్ధి పేరు మీద విధ్వంసానికి గురవుతుంటే కన్నీరు పెట్టిన వాడిని, నిస్సహాయతతోటి ఏమి చేయాలో తెలియక చూసిన వాడిని. ఈ రోజున ఆ కన్నీళ్ళే, ఆ కష్టాలే జనసేనను పెట్టి ఈరోజు ఇలా మీ ముందుకు వచ్చేలా చేస్తున్నాయి. నేను ఏం కోరుకుంటాను, ఎంత అభిమానం ఉండి సంపాదించుకోగలిగే శక్తి ఉండి నాకు ఏంటి నన్ను తీసుకొచ్చింది ఇక్కడికి అంటే, సగటు మనిషి కష్టం, సమాజంలో కేవలం కొన్ని వర్గాలే, కొంతమందికే అధికారం, మిగతా వారందరికీ అది అందనంత దూరం అంటే చాలా ఇబ్బంది ఉండేది, కష్టాలు ఉండే. ఇవన్నీ అర్థం చేసుకున్నాను. 2009లో సామాజిక న్యాయం అనే అంశం పెట్టింది. ఉస్మానియా ప్రొఫెసర్లు అందరూ వచ్చి, విద్యార్థులందరూ వచ్చి, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మిమ్మల్ని మీ అన్నయ్య గారిని, మీరు సామాజిక న్యాయం చేయండి,
అంటే ఆ రోజున ఎవ్వరూ కూడా అసలు కొన్ని కులాలని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా ఆ రోజున అత్యధికంగా సీట్లు ఇచ్చి మార్పు కోసం శ్రీకారం చుట్టాం. అధికారంలో రాలేకపోయి ఉండొచ్చు, కానీ మార్పుకైతే శ్రీకారం చుట్టిన రోజు సంవత్సరం అది. కానీ ప్రత్యేక పరిస్థితులు అంటే ఒక పార్టీ పెట్టాలి అంటే, ఒక పార్టీ పెట్టి ముందుకు నడిపించాలంటే వేల కోట్లతో ముడిపడి ఉంది. కుట్టిల నీతులు, వెన్నుపోట్లు, భయాలు, ఆందోళనలు. కానీ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఇంత దూరం అంటే, చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను, పుస్తకాలు, వీటన్నిటికంటే పైన పెద్దలు మాన్యావర్ కాంశీరామ్ గారి జీవితాన్ని చదివిన తర్వాత చెప్పులు కూడా డబ్బులు అవుతాయి కొనుక్కుంటే అంటే లారీ టైర్లు కోసి చెప్పులుగా వేసుకొని డబ్బులు లేకపోతే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక సభ పెట్టాలి అంటే చాలామంది ఒక పూట భోజనం అనేసి అందరు నిధులు సమీకరించుకొని సభ పెట్టి, ఇలాంటి పరిస్థితులు ఇవి నన్ను ప్రభావితం చేసినాయి. ఒక్క కేసు లేకుండా, ఒక ఆందోళన లేకుండా, కేవలం ఓటు అనే ఒక ఆయుధం ద్వారా సమూలమైన మార్పుని తీసుకొచ్చారు కాంశీరామ్ గారు. ఆయన వేసిన అడుగుజాడల్లో అంటే నేను ఈ రోజున బెహెన్జీ మాయావతి గారి కష్టాన్ని ఎలా తెలుసుకోగలనంటే, నేను ఇంత పెద్ద నటుడిని, ఇన్ని కోట్ల మందికి తెలిసిన వాడిని, కోట్లు సంపాదించేవాడిని, ఒక పార్టీ పెట్టాలంటే ఎన్ని రకాలుగా రగిపోవాలి, ఎన్ని రకాలుగా తిట్లు తినాలి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడాలి. అలాంటిది ఆవిడ ప్రారంభించిన రోజున బెహెన్జీ మాయావతి గారు, ఆవిడ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు కాదు, ఇందిరాగాంధీ గారిలాగా, కవిత గారిలాగా కేసీఆర్ గారి కూతురు కాదు. ఆవిడ ఉన్నత కులాల నుంచి వచ్చిన బిడ్డ కాదు, ఆడబిడ్డ కాదు. ఒక సామాన్య బస్తీల్లో పెరిగే ఒక చిన్నపాటి పోస్టల్ క్లర్క్ కూతురు. వెళ్ళి హార్వర్డ్లో చదువుకోలేదేమో కానీ, ఆక్స్ఫోర్డ్లో చదువుకోలేదేమో కానీ, జీవితాన్ని ప్రతి ఒక్క జీవితాన్ని, కష్టజీవి జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. ఎన్ని హార్వర్డ్ పిహెచ్డీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది, ఎన్ని డిగ్రీలు చేస్తే ఆ జ్ఞానం వస్తుంది. జీవితాన్ని చదివిన జ్ఞానం దేనికి మనం కంపేర్ చేయలేం. అలాంటి మనలాగా యూపీలో ప్రత్యేక పరిస్థితులు, అడుగడుగున ఒక గూండా, బందిపోట్లు, రాజాలు, వీళ్ళందరి మధ్యలో సంప్రదాయ రాజకీయ కుటుంబాల మధ్యలో కాంశీరామ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అస్తమించిన తర్వాత, ఆవిడే కూర్చొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అత్యంత పెద్ద రాష్ట్రమైన మన భారతదేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం, అత్యధిక పార్లమెంటు సీట్లు కలిగిన ఉత్తరప్రదేశ్కి 4 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యి, ఆవిడికి ఏమని చెప్పను, ఆవిడికి మన తెలంగాణ తరపున, ఆంధ్రప్రదేశ్ తరపున, తెలుగు ప్రజలందరి తరపున, దక్షిణాది ప్రజలందరి తరపున బెహెన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా లాల్ బహదూర్ స్టేడియం నుంచి, తెలంగాణ నుంచి మనస్ఫూర్తిగా బెహెన్జీ మాయావతి గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుందాం. ఒక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలిసింది, ఇంతమంది యువత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, విద్యార్థులు కానీ, మనకి ఆర్ఈసీ నుంచి, వరంగల్ ఆర్ఈసీ నుంచి కానీ ఏం కోరుకున్నారంటే ఒక మార్పు జరుగుతుంది. తెలంగాణ అనేది ఒక సమూలమైన మార్పు, దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చే మార్పు. జస్ట్ ఒక రాష్ట్రం విడిపోవడం కాదు నేను చూస్తా, ఒక దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు, అవినీతి రహిత పాలన, కుటుంబ పాలన కాదు, ఇన్ని రకాల కోరికలు, దాని ఆశయాలు మిళితమై ఉన్న ఉద్యమం. నేను
నెల్లూరులో ఉన్నప్పుడు ప్రజా కళాకారు గద్దర్ గారికి చెప్పాను ఒకసారి, తెలంగాణ పీక్ ఉద్యమంలో, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతున్నా అప్పుడు నైజాము సర్కరోడా నేను తెలంగాణలో నేర్చుకోలేదు, మా నెల్లూరులో నేను చదువుతున్నప్పుడు నేర్చుకున్నా. విన్నా నా పాట. ఒక రంగుల కళ కానీ, మా భూమి కానీ, ఇవన్నీ ఎక్కడో నెల్లూరులో పొద్దున్నెళ్ళి చూసి ప్రభావితం చెందాం. అలాంటి గద్దర్ గారికి ఒకసారి విన్నవించాను. తెలంగాణ ఉద్యమంలో నాకున్న ఒక కంప్లైంట్ ఏంటంటే, ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. అదొక్కటి మటుకు వేరు చేయండి, అదొక్కటి కోరుకున్నాను గద్దర్ గారు. పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలను అనద్దు, అదొక్కటే నా విన్నపం. అంతకుమించి నాకు తెలంగాణ వస్తే ఆనందపడేవాళ్ళు, నేను మొదట ఆనందించినవాడిని కాదు. నా సమస్య వ్యక్తుల మధ్య ద్వేషం ప్రజల మధ్య ఉండకూడదనే, అది సదుద్దేశం. దాంట్లో ఏమాత్రం ఇది లేదు, నాకు స్వార్థం లేదు. అందరూ బాగుండాలని కోరుకునే ఒక తండ్రి, ఒక సమాజ హితవు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అంతకుమించి వేరే దాంట్లో స్వార్థం లేదు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్న, తెలంగాణ పాలకుల్లో ఉన్న, ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడు. నా దురదృష్టం తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో.